అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, మన ఆశ్రమ వాసులు, మేము, మా సిబ్బంది అందరూ కూడా ఈ ఫోటోల ద్వారా మీ ముందుకొచ్చాము. ఏమంటే, మిమ్మల్ని అందరినీ మన ఆశ్రమానికి ఆహ్వానిద్దాము అన్నట్లుగా. ఏమమ్మా విశేషం అనుకుంటున్నారా? అవునండి, విశేషమే. జూన్ 17వ తేదీ మంగళవారం రోజున మన ఆశ్రమంలో గంగ పండగ చేస్తున్నామండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిద్దాం అన్నట్లుగా ఈ రకంగా ఫోటోల ద్వారా మీ ముందుకొచ్చామండి. మీలో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆశ్రమానికి రావాలనిపిస్తే ఆ రోజు మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆశ్రమానికి రావచ్చండి. గంగ పండుగ జరుగుతుంది ఆ రోజు. ఇంకా మన ఆశ్రమంలో గుడి కడుతున్నాం కదా, గంగమ్మ గుడి, అది కంప్లీట్ అయిపోయిందమ్మా అని మీరు అనుకోవచ్చు. గుడి అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి. ఎందుకంటే గుడి కొంచెం చిన్నగా అనుకున్నాము, కాకపోతే అదే కొంచెం పెద్దగా అవుతా ఉందన్నమాట ప్లాన్లో. మీరు అనుకోకుండా గుడి పెద్దగా అయిపోయినామా అనుకోవచ్చు. కాకపోతే అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను. అట్లా అంటే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అన్నట్లుగా కొంచెం గుడి అయితే ప్లాన్లో పెద్దది అవుతా ఉంది. అండి, దానికి ఏముంది, భగవంతుడి దయ. మీరందరూ ఉన్నారు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందన్నమాట. కాకపోతే పండగ అయితే మాత్రము గంగ పండగ మన ఆశ్రమంలో చేస్తున్నాము. గుడి అయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందండి. అప్పుడు మీ అందరి అభిమానంతో, దేవుడి దయతో అప్పుడు మనం గంగ జాతరే చేసుకుందామండి. గంగ జాతరకి గంగ పండుగకి ఏమో డిఫరెన్స్ అనుకుంటున్నారా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఏమంటే గంగ పండుగ అంటే మన వరకు అంటే బంధుమిత్రులకు తెలియజేసి అందరిని ఆహ్వానించి గంగమ్మ తల్లికి పూజలు చేయడము, అందరికీ భోజనాలు పెట్టడము. కాకపోతే గంగ జాతర అంటే కొన్ని ఊర్లకు తెలియజేసి కొన్ని అంగుళ్ళు పెట్టి భారీ పూజలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదాలు పంచి, అదేవిధంగా జాతర జరిగిన రోజులు కూడా మనము నిత్య అన్నదానం చేసి ఈ రకంగా ఎన్నెన్నో ఉంటాయన్నమాట. చెప్పుకోకపోతే చేద్దామని ఒక సంకల్పం చేద్దాం. మీరందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయగలనని అనుకుంటాను. మీరేమంటారని మీ అభిప్రాయం కమెంట్లో తెలియజేయండి. ఇంక ఇక్కడ ఫోటోలు గమనించారా? మన వాళ్ళందరూ కూడా అంటే మన ఆశ్రమవాసులు, మేము, మన సిబ్బంది అందరూ కలిసి ఉన్నాము. ఇంకా మీ అందరికీ ఒక క్వశ్చన్ ఈరోజు ఏమంటే, పండగలు పబ్బాలు ఎందుకు జరుపుకుంటారు? దాంట్లో అర్థమేమి? పండగలు పబ్బాలు జరుపుకునే దాంట్లో అర్థమేమింది అంటే దేవుడి మీద భక్తితోనా, లేదంటే మన వాళ్ళందరూ కలిసి అంటే బంధుమిత్రులందరూ కలిసి ఒక చోటు చేరి అంటే సుఖ సంతోషాలు కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి ఆ రకంగా పండగ అని పెట్టారా? లేకపోతే స్పెషల్గా వంట వరపులు చేసి తినడానికంటూ ఒక రోజు కేటాయించి దాని దేవుడి పేరు చెప్పి రకంగా పెట్టారా ఏమి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా నాకు తెలియజేయండి. ఓకేనా? ఇది ఈ పూట మన చిన్ని వీడియో. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలబా.